పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో వీధి కుక్క బీభత్సం ఇది. 3 ఏళ్ల చిన్నారి గొంతు కొరికేసింది కుక్క. గాయం తీవ్రత కారణంగా క్షణాల్లోనే పాప దివ్య బెహ్రా మృతి చెందింది. ఒడిశా నుండి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఉంది బెహ్రా కుటుంబం. ఇంత భయానక దృశ్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్తున్నారు స్థానికులు. చిన్నారి మరణాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో వీధి కుక్క బీభత్సానికి ఒక చిన్నారి చనిపోయింది. 3 ఏళ్ల చిన్నారి గొంతు కొరికేసింది కుక్క. గాయం తీవ్రత కారణంగా కుక్క కరిచిన క్షణాల్లోనే పాప దివ్య బెహ్రా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒడిశా నుండి వలస వచ్చింది ఈ కుటుంబం. ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇంత భయానక దృశ్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు కూడా వాపోతూ ఉన్నారు. ఇటు చిన్నారి మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులు ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉండగా దివ్య అక్కడే ఆడుకుంటూ ఉంది. వాళ్ళు కాస్త ఆదమర్చారో లేదో ఇలా వీధి కుక్కలు పాపను ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. కాసేపటికే పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే దివ్య గొంతుపై కుక్కలు కరవడంతో పాప అక్కడికక్కడే మరణించింది. చిన్నారులపై వీధి కుక్కలు విరుచుకుపడ్డం ఇది మొదటిసారేమీ కాదు. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఎండాకాలంలో ఇంకా వీధి కుక్కలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాయి. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలో వీధి కుక్క బీభత్సం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక 3 ఏళ్ల చిన్నారి గొంతు కొరికేసింది కుక్క. గాయం తీవ్రత కారణంగా క్షణాల్లోనే ఆ పాప దివ్య మృతి చెందింది. ఎంత తల్లడిల్లుంటుంది ఆ చిన్నారి. ఇంతటి భయానక దృశ్యాన్ని గతంలో అసలు చూడలేదని స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. చిన్నారి మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇటుక బట్టీలో పని చేసుకుంటూ ఉంటారు. అయితే దివ్య అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు కాస్త ఆదమర్చారో లేదో ఏం జరిగిందో వీధి కుక్కలు పాపను ఈడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సో కాసేపటికే పాప కనిపించడం లేదని గమనించిన తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. బట్ అప్పటికే దివ్య గొంతుపై కుక్కలు కరవడంతో పాప అక్కడికక్కడికే మరణించింది.